ఢిల్లీలో రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎందుకంటే మోదీ ఎట్ 25 సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు మన భారత ప్రధానిగా, 25 సంవత్సరాలు సుదీర్ఘ ఒక అనుభవంతో, పరిపాలన అనుభవంతో ప్రజలకు అందించిన అనేక పథకాలు కూడా ఏ విధంగా అయితే ప్రజలకు లాభం జరుగుతుందో అవి కూడా ప్రజలకు చెప్పడానికి ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రయత్నం చేసేటటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రెండోది, సంస్థాగతమైనటువంటి కొన్ని సూచనలు ఎట్లా పనిచేయాలి, ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు మన ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వ కార్యక్రమం లబ్ధిదారులు ఏదైతే ఈరోజు ఉన్నారో వాళ్ళని కూడా కలవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా, అది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కావచ్చు రైతులకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లబ్ధి ఎంతోమంది ఈరోజు రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు లాభాలు పొందుతున్నారు. మరి వాళ్ళందరికీ కూడా అది కేంద్ర ప్రభుత్వం పథకాలను చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఈ 2 రోజులు జరిగినటువంటి సమావేశము. మొదటి రోజు పదాధికారుల సమావేశానికి నరేంద్ర మోదీ గారు వచ్చారు. వారు 4 గంటలు వారితో నుండి అన్ని విషయాలు అందరితో ఒకరికొకరితో మాట్లాడడం జరిగింది.